ధైర్య అనే ఒక యువకుడు ఆకాశం వైపు చూస్తూ బాధగా అంటాడు, నేను ఎంత కష్టపడినా ఎవరూ గుర్తించడం లేదు. అందరూ నన్ను విమర్శించేవారే తప్ప మెచ్చుకునేవారు లేరు. ఇక నేను పని చేయడం మానేస్తాను. అసలు ఈ లోకానికి నా అవసరం ఏముంది అనుకుంటాడు. అప్పుడు ఆకాశం నుండి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. సూర్యుడు, ధైర్య, లోకం నిన్ను గుర్తించడం లేదని ఆగిపోతావా? నా వైపు ఒక్కసారి చూడు. నేను ప్రకాశించడం ఆపితే ఈ లోకమే లోకం నన్ను చూస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదు. నేను నా ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా అన్నదే ముఖ్యం. నన్ను కొందరు తిట్టవచ్చు, ఎండ ఎక్కువని కొందరు పొగడవచ్చు. కాని నేను ఎవరికోసమో నా స్వభావాన్ని మార్చుకోను అని అన్నాడు సూర్యభగవానుడు. వెంటనే ధైర్య నమస్కరిస్తూ, క్షమించండి ప్రభూ, ఫలితం కోసం కాకుండా నా బాధ్యత కోసం నేను పనిచేయాలని గ్రహించాను. ఎదురు దెబ్బలు తగిలినా సూర్యుడిలా మళ్లీ ఉదయిస్తాను. నీతి. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు, ఎవరి ప్రశంసల కోసమో కాదు. అది తన బాధ్యత కాబట్టి. మన జీవితంలో కూడా ఆటంకాలు ఎదురైనప్పుడు మన లక్ష్యాన్ని వదలకూడదు.